దేవుడా, నన్ను రక్షించావు. ఆ రోజు ఒక జలకన్య సముద్రపు దొంగ బంధిస్తుంటే నేను వెళ్ళి దొంగ ముఖం మీద చేప తోకతో కొట్టేసరికి కళ్ళు కనిపించక జలకన్య చేయి వదిలేశాడు. అప్పుడు జలకన్య నేను ఇద్దరం తప్పించుకున్నాము. జలకన్య చేప దగ్గరకు వచ్చి, నన్నే కాదు నా కడుపులో ఉన్న బిడ్డను కూడా నువ్వు కాపాడావు. నీకు ఏమి ఇచ్చినా తక్కువే. నీకు రుణపడి ఉంటాను. కానీ నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. అది ఆపద వచ్చినప్పుడు ఉపయోగించాలి, లేకుంటే ఆ వరం పనిచేయదు అని వరం ఇస్తుంది. అప్పటి నుంచి నేను ఇప్పుడు ఉపయోగించాను. ఇలాంటి నాకు ఈ మానవుడు మణి ఇవ్వకుంటే నన్ను వండుకు తినేసేవాడు అనుకుని నీటి అడుక్కి వెళ్ళిపోయింది. ఇంతలో ఐలయ్య ఎవరి కన్ను పడిందో ఆస్తి మొత్తం పోయింది. మళ్ళీ చేపలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈమె సూరమ్మత్త ధనవంతుడేంటి మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చాడు? ఆస్తంతా ఏమైందంటావు?